మురళీమోహన బెల్రైస్ స్టార్ మహిళ 2400 ప్లస్. చల్. పవర్డ్ బై తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళు సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. పేమ పేమ పేమ, ఏడ చూసినా పేమ. ఇంట్లో పేమ, బయట పేమ, ఫేస్బుక్ లో పేమ, వాట్సాప్ లో పేమ, ట్విట్టర్ లో పేమ, అయ్యా ఇన్స్టాగ్రామ్ లో కూడా పేమ. మేం పేమలు లేకుండా పుట్టలే, మేం పేమలు లేకుండా బతకలే. ఇగో తెలంగాణ శకుంతల తెలుసా? నువ్వు నేను సైన్మా. ఆమెకి నేను వేలు విడిచిన కాలు విడిచిన చుట్ట అవుతా. ఆమె లేకపోతేనే నేనున్నా. నా ఇలాకాల పేమ దోమ అన్న మాట వినబడాలి. గొడ్డలు తీసుకొని తుక్కుడాలు తుక్కుడాల కింద నరుకుతా పోడియంని. మై మమ్మీ. శివాని ఎక్కడికెళ్ళొచ్చినావు? మహబూబ్ నగర్. ఏమంత మంచిగా తయారైనావు? చోకులు ఎక్కువ చేసుకుంటున్నావు. మరంతేగా, అందుకేగా రెడీ అయ్యేది. అంటే నువ్వు కూడా పేమలో పడ్డావా? పన్నీకినేగా. పడనీకి గురించి పన్నీకే కాదు, పేమలో పడతావా? నీ తల్లిదండ్రులు నిన్ను ముద్దుగా పంచితే నువ్వు పేమలో పడతావా? పేమలు పడిపిస్తా పడా. మంచిగా చదువుకో. ఇంకో పాలిని నోటి నుంచి పేమ అన్న మాట నాకు వినబడాలి. సవరం వీకుతా. సౌరం కాదు, రియల్ జుట్టు. పరిచయాలా కత్తిరిస్తా. ఎంత పిక్కో ఎంతైనా వీకుతా. నోటి నుంచి రాదా? ఏడు నుంచి వస్తుంది మరి. ఏం జోకులు చేస్తున్నావా? కళ్ళ నుంచి. మంచి కొడుతున్నావు బిడ్డ. మంచి నగలు గీగలు వేసుకొని వచ్చినావు. అమ్మా నాన్న చూపిస్తారు. మంచి పోరగాడిని చూసుకొని పెళ్లి చేసుకో. నువ్వు ఎట్లా చెప్తే అట్లే. నేను చెప్పడం ఏంది? మీ అమ్మా నాన్న చెప్తారు నీ గురించి. అట్లే చెప్పారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ముందే నేనే చూసి పెట్టుకున్నామని. నేనేం చెప్పా నీకు? నా ఇలాకాల ప్రేమ అన్న మాట వినబడాలి. నీ పోడియం నేను తుక్కుడాలు తుక్కుడాల కింద. పోడియమే కదా. మనుషులు నరకం. మేము వెజిటేరియన్స్. నేను కూడా. ఎక్కడికెళ్ళొచ్చినావు? మహబూబ్ నగర్. ఏం చేస్తున్నావు? నేను డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేస్తున్నా. ఓ డాక్టర్ చదువుతున్నావా? అప్పుడప్పుడు వచ్చి కొంచెం నాకు బీపీ చెక్ చేస్తూ ఉండు. ఏందో గడబడ గడబడ అవుతూ ఉంటది. అరవకపోతేనేమో అస్సలు పరేషాన్గా ఉంటది నాకు. అస్సలు ఏదో ఒకటి చేయాలబ్బా. శ్రీదేవి చెప్పండి మీ గురించి. నా పేరు శ్రీదేవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. బెల్లం శ్రీదేవా అల్లం శ్రీదేవా? బల్లెం శ్రీదేవి. బెల్లం శ్రీదేవా? బల్లెం శ్రీదేవి. బల్లెం శ్రీదేవా అని చూసినావా? నేనే గొడ్డల శకుంతల. నీకన్నా ఇంకా లావుగా ఉన్నాను కదా. ఇప్పుడు లావు సన్నం గురించి ఎవరు అడిగినారు కానీ చెప్పు. నీది ప్రేమ వివాహమా పెద్దలు కుదిర్చిన పెళ్ళా? పెద్దలు కుదిర్చిన పెళ్ళి. అది అట్లా చేసుకున్నావు. నచ్చావు నాకు. పో. లావణ్య భయం వేస్తుంది సుమా, మీరు అది పట్టుకుంటే. నేను పట్టుకుంటే భయం వేస్తుందా? పడేసిన భయం పోయిందా? భయం అనేది మనిషిని చూసినప్పుడు పుట్టాలి. మనిషి పట్టుకున్న ఆయుధంని చూసినప్పుడు కాదు. నన్ను చూస్తే నా ఇలాకాల దడ దడ. మొన్ననే ఆ క్యాండీ గాడు వచ్చినాడు. ఎవరో పోరిని పేవిస్తున్నానని చెప్పి తుక్కడాలు తుక్కడాలు చేసిన వాడి జుట్టుని. పోలీసులు తిరుగుతున్నాను. అప్పటి నుంచి గుండేసుకొని తిరుగుతున్నాడు వాడు. ఇంకొకడు వచ్చాడు విశ్వ అని, గడ్డం పెంచుకొని దేవదాస అయ్యిండంట వాడు. పార్వతి కోసం. ప్రేమ లేకపోతే చచ్చిపోతాడంట. ప్రేమ లేకపోతే పోతావురా అని చెప్పి మొత్తం గీకినా గడ్డం. పోనీలే, వాడికి ఖర్చు తగ్గింది. ఏం లావణ్య నువ్వు ఎక్కడికెళ్ళొచ్చి? నువ్వు హైదరాబాద్ నుండి వచ్చాను. పెళ్ళి అయిపోయింది సుమా. పెళ్ళి అయిపోయిందా? అదేదో వంట అయిపోయిందా? పెళ్ళే కదా ఇది. లేదు, పెళ్ళైన తర్వాత లవ్ చేస్తున్నాను. పెళ్ళైన తర్వాత అప్పుడు కూడా నాకు వినపడకూడదు ప్రేమ అన్నమాట. భూమి అయినా ప్రేమించుకోండి, నాకేం పర్వాలేదు. రాజేశ్వరి. హాయ్ చెక్కక్క. చెక్కక్క? అదేమక్క? పేర్లు పెట్టి పిలవట్లేదు. మీ అమ్మ నాన్న నీకు రాజేశ్వరి అని పేరు పెడితే రాజక్క అంటున్నాను నేను. మంచిగా విలువ నన్ను. నేను గొడ్డలి శకుంతలక్క. గొడ్డలి మా ఇంటి పేరో మా వంటి పేరో మాకే ఎరకలే.
ఏడకెళ్ళి వచ్చి నువ్వు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఆ, నాకు పెళ్లి అయిపోయింది. ఆ. పెళ్ళైపోయిందా? ఎంత బాధపడిపోతుందో. ఆ. అయిపోయింది. ప్రేమ వివాహమా? లేదు లేదు చూస్తే అట్లానే కొడుతున్నావు. కొంచెం ఉన్నాయి నీకు నక్కరాలు. లేదు. కొట్టినట్టున్నావు కాలేజీలో. అమ్మ నాన్న కత్తిరించి పెళ్లి చేసేసినావు. నాకెరికి అవుతుంది నీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే. లేదు. మొత్తం మీకు 10 పాయింట్లు ఇస్తున్నా, తీసుకోండి. చెక్కక్కనా శకుంతలక్కనా మజాక? ఇగో నువ్వు సరే. ఇప్పుడు నేను రౌండ్లు అనౌన్స్ చేస్తున్నా, వినుకోండి. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లా మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1 2 3. ఏంది రెడీ ఉన్నావా? ఇంటిని మంచిగా చదువుకుంటున్నావా? చదువుతున్నా. నేనే వేయాలి కదా? మా తాత చేస్తాడా? లేదు, మా తాత వస్తాడు. మళ్ళీ గో. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. నువ్వు వచ్చాయి, నువ్వు ఇక్కడికిరా. ప్రేమ, దోమ, చీమ 3 నాకు నచ్చవు. మీ ఇంట్లో ఎవరైనా ప్రేమిస్తున్నారా? అది ఎప్పుడు వస్తా రాడని ఇస్తా. గో గో. టాప్ అని చెప్తున్నా కదా ఇక్కడ. వేసుకుంటా పోతున్నారు మీరు. అంటే మీరు ఆకేసుకున్నారు కదా, వినిపించలేదు. నేను ఆకేసుకుంటే నువ్వు ఒక్క 9 18 20 ఎండలే 18 19 20 21 22 23 24 25 27. రెడీ 1 2 3 గో. ఎల్లో కాడికి గో. ఏం బలం సరిపోట్లే నీకు? రావట్లేదు శకుంతల. ఏం చూస్తున్నావు? చూస్తే భయం వేస్తుంది. చూడకు శకుంతల. చూడొద్దా? ఇక ఇట్లా చూస్తున్నాయి. ఏంది ఇద్దరు అనుకొని వేసినారా? ఇడికిరా. 9 18 27 సేమ్ టు సేమ్ పాయింట్లు వచ్చినాయి మీకు. గుడ్. 1 2 3 గో. దోమ గో గో అడగో. ఎల్లో కాడనే ఉండు, వస్తున్నా. వేసుకో. స్టాప్. టైం అయిపోయిన తర్వాత వేస్తావా? అట్లా ఎట్లా వేస్తావు? అక్క ఈడనే ఉండగా ఎవ్వరికి అన్యాయం జరగడానికి ఇల్లే. నేనెవరు? న్యాయానికి మారు పేరు. అబ్బో. 9 18 27 28 పాయింట్లు వచ్చినాయి నీకు రాజేశ్వరి. రెడీ. ఇంకో
ఏంది ముడుపు కడుతున్నా. పాన్ కాగితాలన్నీ స్వామికి ఇస్తానని పెట్టుకున్నా. దండం. అదే రెడీగా ఉన్నావా? ఉన్నావు అంతే. స్టార్ట్. బలం మొత్తం ఈడనే పెడుతున్నావు. ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి. శ్రీదేవి 9, 18, 27, 28 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాం. లీడ్ లో ఎవరున్నారు? ఓహో, రాజేశ్వరి శ్రీదేవి 38, 38, లావణ్య శివాని 37, 37. ఇంకా తర్వాత రౌండ్ సైన్మా చూపిస్తా మామ. మంచి సైన్మా, అందులో ప్రేమ లేదు దోమ లేదు. సరేనా? అలాంటి సినిమాలు కూడా ఉన్నాయి అసలు. అలాంటి సైన్మాలు కూడా ఉన్నాయి. నువ్వు చూసినట్లేవు. నువ్వు చూపిస్తాను నువ్వు రామలా నీ సంగతి చెప్తా. నేను మంచిగానే కొడుతున్నావు. నువ్వు కూడా ఉన్నాయి నీ కేశాలు. ఏం చదివినావు? బీటెక్. బీటెక్ లో చేయకుండా ఉంటారా ప్రేమ? ఓ అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలు ఉంటారు. నా అలాంటి అక్క ఉండాలే గాని ప్రేమ ప్రేమ అక్కడ ఏమంటుందో వినండి. పిండేసి ఇస్త్రీ చేసేది నేను. నిన్నే ఫాలో అవుతున్నాం. ఓ మస్తు బిస్కెట్లు వేస్తున్నావు చాలు. మనకు అదేమి ఇష్టం ఉండదు. సరేనా? మనదో స్పెషల్ టైప్. శివాని వచ్చి 2 చిందులు వేసేసి పో. నేనా? నువ్వే. ఎందుకు ఏంటని అడగవా? ఎందుకు? ఈ రోజు మనకు సిసిబిలో ఒక థీమ్ ఉంది. రా. ఏం థీమ్? ఏదో ఉంటదిలే. నువ్వు రా. అన్ని చెప్తారేంటి? ఇట్లానే అమ్మా నాన్నలు పెళ్లి చేసుకో అంటారు. ఒక అబ్బాయిని చూపించి చేసుకోవాలి అంతే. నువ్వు ఎవరు ఏంటి ఏంది అడగొద్దు. సరేనా? తప్పదు. అదా పాటే. పెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. ఎవరది పాట ప్లే చేస్తోంది? దమాగుందా అసలు? నేనేం పాట వేయమన్నా నువ్వేం పాటేస్తున్నావు? నేను చెప్పిన పాటే. ఆ మనసు పాట ఉంది కదా, అది. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదే ఎలా. అతడిని చూస్తే రెక్కలు వాలిపోయి బిడియం ఆపే. ఏం ఎవరిని చూస్తే రెప్పలు వాలిపోలే నీకు? నిన్నే. రెప్పలు కత్తిరిస్తా చెప్తున్నా. అయ్యయ్యో, కళ్ళగా కనిపిస్తాయి. సరే గాని మీకు డౌట్ రావచ్చు, నాకేంటి ప్రేమ ఏంటి మనసు పాట ఏంటి అని. మీకు మనసు అలాంటివన్నీ ఇష్టం. నువ్వు లేట్ గా క్వశ్చన్ అడిగితే నేను ముందుగానే సమాధానం చెప్తా. పదవాలే చెప్తున్నా ఇనుకో. మనసు అనేది ఎవరికైనా ఉంటది. ప్రేమించాలా వద్దా అనే బుర్ర మనం పెట్టాలంతే. నీకు కూడా ఉందా? మరి నా మనసు లేకుండానే పుట్టాను అనుకుంటున్నావా? గుండె ఉండొచ్చు, మనసు ఉండాలని లేదు కదా. నీకు గుండె కాదు గుండె ఉంది నీకు. నాకు మనసు ఉంది. ఆ మనసులో ఎవరిని పెట్టుకోవాలి ఎవరిని తీసేయాలి అంత మనం డిసైడ్ చేసుకోవాలి. ప్రేమ వద్దన్నాను గానీ మనసు వద్దని లేదుగా. తెచ్చుకో. ప్రేమ ఉంటేనే మనసు ఉన్నట్టు. ప్రేమ ఉంటేనే మనసు ఉన్నట్ట, లేకపోతే లేదా? లేదు. మరి నాకు ప్రేమ లేదు మనసులే, మరి నాకు లేదు. బతకట్లే. బ్రతుకుతున్నావు కానీ అందరిని బెదిరించుకొని బ్రతుకుతున్నావు కదా. ఎట్లా గట్లా బతుకుతున్నా కదా. బెదిరించైనా సరే బతుకుతా. సరే ఇవాళ థీమ్ మనసు. ఇవాళ థీమ్ మనసు. అక్కడ మనసు వస్తుంది, ఒక పిక్చర్ వస్తుంది, సినిమా పేరేంటో చెప్పాలి. సరేనా? ఇంకా ఏంది మంచిగా చేయొచ్చు కదా. ఇట్లా ఇట్లా ఏంది డాన్స్. మనసు. అవో చెప్పానా మనసు వచ్చింది. పక్కన పిక్చర్లు. శివాని ఒక మనసు. ఇందులో ప్రేమ ఉందా? ఒక మనసు ఉంది అంతే. నీలాగా అంటే నీలాగే ఒక మనసే ఉంది. నేను అడిగానా? నేను ప్రేమ ఉందా అన్నా? లేదు ప్రేమ. చూద్దాం. కరెక్ట్ చెప్పినావు. 6 పాయింట్లు.
నిహారిక యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఆ, మా ఒక మనసు. ఓ మొత్తం ప్రేమ ప్రేమ ప్రేమనే. ఆ తర్వాత మనసు. ఓ ఇంకో మనసు పచ్చ వచ్చింది. మనసు, పచ్చ జెండా ఊపుతుంది మనసు. పక్కన పిక్చర్లు. నరేష్ మనసు అంట. ఏం మనసు? క్లూ ఇయ్యి సుమా. ఈ టీవీలో ఒక సీరియల్ పేరు అదే, సినిమా పేరు కూడా అదే. లావణ్య. మనసు మమత. మనసు మమత. చూద్దాం. లేత మనసు 6 పాయింట్లు తీసుకో. తర్వాత మనసు. పింక్ మనసు, బ్లూ మనసు. చూద్దాం. రాజేశ్వరి. మనసంతా నువ్వే. ఎవరది మనసంతా ఉన్నది? మీ ఆయనేనా? అవును సుమా. ఆ మనసంతా ఉంచుకోగాని నాకు ప్రేమ అన్న మాట మాత్రం వినపడకూడదు. సరేనా? చూద్దాం. మీకు ప్రేమ అంటే ఇగో మళ్ళీ ప్రేమ అంటున్నావు నువ్వు. ఎందుకు సుమా? నాకు ప్రేమ అంటే ఇష్టం ఉండదు అంతే. Love ఎందుకు failure. అంటే నాకు ప్రేమ అంటే ఇష్టం Love ఉండదు. failure. ఎందుకు ప్రేమ? అనొద్దు నా ముందర ప్రేమ అనొద్దు. వద్దు. వద్దు. దానికి ఒక కథ ఉంది, తర్వాత చెప్తా. నాకు ఇప్పుడే కావాలి. కరెక్టా కాదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ తీసుకో. 6. థ్యాంక్ యూ సుమా. ఈ మనసంతా నువ్వేలో ఒక పాట బాగుంటది తెలుసునా? అదే కదా చేసినావు నువ్వు ఇందాక. అది అందులో నీకు తెలుసా? కాదు. మరి ఎందులోది? అది అందులో. ఓ అది వేరేది కదా. ఆ. ఇందులో ఏం సాంగ్ బాగుంటది? ఇందులో ఈ మనసంతా సాంగ్ నువ్వే. బాగుంటది. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే కదా. మనసంతాను. ఏం మనసంతా నువ్వే, మనసంతా నువ్వేను. అరే అందులో కూడా నాకు ప్రేమ ఎందుకు ఉంది. ప్రేమ అంటే నచ్చదంటే, తల్లిదండ్రులు కడుపు తీపి పంచి మరీ పిల్లల్ని పెంచుతారా? వాళ్ళు ఇచ్చే మీరేం ప్రేమనే చేస్తారు కదా. తర్వాత? మీ గుండెల్లో ఎవరినో తీసుకొచ్చి పెడతారు. గుండె గొప్పదా కడుపు గొప్పదా ఆలోచించుకోండి. రెండు గొప్ప గుండె మనకి ప్రాబ్లం వస్తే మార్పిడి చేసుకోవచ్చు, వేరే గుండె వస్తుంది. కడుపు వస్తుందా? కడుపు మార్చుకోగలరా? మార్చుకోలేరు. అది ప్రాబ్లం. అర్థమైందా? పెళ్ళైనాక కూడా ప్రేమించాలి కదా సుమా. పెళ్ళైన తర్వాత ప్రేమించవచ్చు. అమ్మా నాన్న చూపించిన మంచి కుర్రాడిని చూసుకొని ప్రేమించవచ్చు. నేను వద్దనట్లే, కానీ నా ఇలాకాల మాత్రం ప్రేమ అన్నమాట వినపడదు. అదే మరి ప్రేమ ఉంటుంది కదా పెళ్ళైనాకైనా. ప్రేమ అనే ఉంటుంది. మాట ఉంటుంది కదా. ఉంటుంది. అది ఆ మాట ప్రేమని, పాట ఆ మీరు మాట్లాడుకోండి, ప్రేమని మనసులో పెట్టుకుంటా. నా దగ్గర మాత్రం మాట్లాడదు. సరేనా? చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ప్రేమ ప్రేమ నా మనసంతా నువ్వే, నా బుర్రంతా నువ్వే. ఏ పాటలు. మనసు రెడ్ మనసు పక్కన పిక్చర్. నీ మనసు నాకు తెలుసు. తెలుసు తెలుసు, నీ మనసు నాకు చూద్దాం. నారిక అయ్యో సుమా, రాంగ్ వస్తుందేమో. ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడంట. అందుకే చేతి నాకు కదా. తెలియదు కదా. గోరింటకు బాగా పండితే మంచి బాయ్ ఫ్రెండ్ వస్తాడంట. అందుకే నీకు వస్తాడా? బాగా నేను చూస్తే ఎట్లా వస్తాడు. 6.
తర్వాత మనసు శివ నీ మనసు నాకు తెలుసు. నాకు కూడా నీ మనసు బాగా తెలుసు. నీ మనసు ఎక్కడెక్కడో ఎరుగుతుంది, తీసుకొచ్చి కూర్చోబెడతా. తెల్ల మనసు, స్వచ్ఛమైన మనసు పక్కన పెట్టాడు. శివాని ఎటో వెళ్ళిపోయింది మనసు. చూద్దాం. ఎటు వెళ్ళిపోయింది మనసు, దాన్ని ఎక్కడికి పంపించాడో నాకు తెలుసు. ఒంటరైంది వయసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురేయలేవా, కబురిస్తావా? నీ సంగతి చెప్తా నేను. ఎటు వెళ్ళిపోయింది మనసు, పోసి ఎట్టో పోసి ఎటెళ్ళిందో అని నీకు తెలుసు, ఇంకా తెలుసు కదా పోదాని వెనకాల. గాలి ఆచూకి తీసి కబురేయలేవా, ఏవైందో ఏవైందో కరెక్ట్. 6. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాం. 3వ రౌండ్. ప్రశ్నకు వేలాయే రా. ఆజాద్ సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. 6 పాయింట్లు. 4 points శివాని, 1 point లావణ్య అండ్ రాజేశ్వరి 1 point. ఏమైనా అడుగుతావా నన్ను? ప్రేమ అంటే మీకు ఎందుకు పడట్లేదు? నేను చెప్పాను నన్ను ప్రేమ అన్న గురించి, దాని గురించి దానికి అడగొద్దు. చెప్పాలి కదా. అరే నేను చెప్పలేనబ్బా. ఏంటి దానికి రీజన్ ఉంటుంది కదా. ప్రాబ్లమ్స్ ఉంటాయి. పంచుకుంటే బాధ తగ్గుతుంది సుమ. అవును సుమ. చెప్పలేదు. అయ్యో ఏమైంది అంత బాధపడుతున్నారు? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే ఆ అయినా నాకు ప్రాబ్లం. ప్రేమ అన్న మాట వినబడకూడదు. ఏంది నువ్వు నన్ను ప్రేమ గురించి అడుగుతున్నావు? నువ్వు మీరు ఇందాక అన్నారు కదా పెళ్ళైనాక ప్రేమ అనేది ఉంటుంది కదా. సెకండ్ క్వశ్చన్ దాటేస్తున్నారు ప్రతిసారి. ఎన్టీ రామారావు బృహన్నల్లగా, సావిత్రి ద్రౌపదిగా ఏ సినిమాలో నటించారు? ఆప్షన్స్. ఏ నర్తనశాల, బి దానవీర సూరకర్ణ. ఒకసారి క్వశ్చన్. ఎన్టీ రామారావు బృహన్నల్లగా, సావిత్రి ద్రౌపదిగా ఏ సినిమాలో నటించారు? నర్తనశాల, దానవీర సూరకర్ణ. దానవీర సూరకర్ణ. అంతే. ప్రేమలో పడితే పాత సినిమాలు గుర్తుండవు. ఇది నర్తనశాల. కరెక్ట్ ఆన్సర్. It's a crazy, 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 crazy feeling. 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 Road side నీ తోటి పానీపూరి తింటుంటే ప్లేటుకి కోటైనా చీప్ అనిపిస్తుంది. నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే పుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుంది. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. నీ క్రేజీ ఫీలింగ్ నా దగ్గరికి రా, నేను తగ్గిస్తా. క్రేజీ ఫీలింగ్ అంట, క్రేజీ ఫీలింగ్. ఓ అసలు నువ్వేంది పాట రాగానే డాన్స్ చేసేస్తున్నావు? నువ్వు క్రేజీ ఫీలింగ్. క్రేజీ ఫీలింగ్ వచ్చింది చేశాను. అదే చెప్తున్నా. ప్రేమ అనేది క్రేజీ ఫీలింగ్, నో ఫాలింగ్ ఇన్ లవ్. ఓకే. క్వశ్చన్. సర్దుకుపోదాం రండి సినిమాల హీరోయిన్ ఎవరు? సౌందర్య. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. శివాని 4. శ్రీదేవి 2. వర్షపు నీటిలో ఉండే విటమిన్ ఏది? వర్షపు నీటిలో విటమిన్ ఉంటదంట. ఓ విటమిన్ ఏంటో తెలుసుకోకుండా ప్రేమించుకుంటారు కదా వాళ్ళు మాత్రం ఈ వర్షం సాక్షిగా అని పోతూ ఉంటారు. అసలు వర్షంలో విటమిన్ ఉంటది తెలుసా మీకు? ఏం లవ్ విటమిన్ అనుకుంటున్నారా? తుక్కడాలు తుక్కడాలు చేస్తా. అట్లా వర్షంలోకి వెళ్ళి తడిస్తే విటమిన్ వచ్చిద్దని వెళ్తున్నాం. ఏమొస్తుంది ఎవరికి ఎరక? నువ్వు చెప్పు. ఆప్షన్స్. ఏ విటమిన్ B12, బి విటమిన్ సి. విటమిన్ B12. విటమిన్ B12. బానే తడిచినట్టున్నావు. కరెక్ట్. థ్యాంక్ యూ. ఈ విషయం నాకు ఎరకలే. అరే వర్షంలో తడిస్తే B12 విటమిన్ వస్తుందా?
మొన్ననే డాక్టర్ చెప్పినారు నీకు B12 బాగా దక్కిందక్క, ఇంజెక్షన్లు వేసుకో అని. ఎందుకు డాక్టర్? ఎందుకు? నేను వెళ్ళి వర్షంలో తడుస్తా. లవ్ చేయండి సుమా, ఆటోమేటిక్ గా వర్షం ఏమన్నావు? చేయండి సుమా. నన్ను లవ్ చేయమన్నావా? నన్ను లవ్ చేయమన్నావా? నీ కళ్ళకు నేను ఎట్లా కనిపిస్తున్నా? నేను సుక్కక్క. ప్రేమ, దోమ, చీమ ఈ మూడు నాకు పడదు. అంటికి ప్రేమ అసలే పడదు. అందుకే ఒంటికి B12 వస్తుంది సుమా, అందుకే తక్కువ ఉంది నీకు. మీ ఇంటికి వస్తది కానీ నువ్వు పాయింట్లు తీసుకో. శివాని 2, రాజేశ్వరి 1. మీ ఫీలింగ్ ఏంటి సుమా? ఏం ఫీలింగ్? దేని గురించి ఫీలింగ్? డైలీ ఏం ఫీల్ అవుతుంటావు నువ్వు? డైలీ ప్రేమించుకునే వాళ్ళ గురించి ఫీల్ అవుతూ ఉంటా. వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత బాధ పెడుతూ ఉంటారో బాధపడుతూ ఉంటా నేను. నాకేంది ఫీలింగ్? తల్లిదండ్రుల మీద చూపించేది కూడా ప్రేమే కదా సుమా. తల్లిదండ్రుల మీద చూపించేదే ప్రేమ. అది Boyfriend ప్రేమ. మీద మరి చూపించే ప్రేమ ప్రేమ కాదు. అనేది చెప్పొద్దు అంటున్నావు కదా. ప్రేమ అనేది తల్లిదండ్రుల మీదైనా ఉంటుంది, పిల్లల మీదైనా ఉంటుంది ఆ కదా. ప్రేమ ఓకే నాకు. తల్లిదండ్రుల మీద, తాత మీద, నాన్నమ్మ మీద, పిల్లల మీద ఓకే. బాయ్ ఫ్రెండ్ మీద మాత్రం ప్రేమ చూపించకూడదు. బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా ప్రేమ చూపిస్తాం కదా సుమా. హస్బెండ్ సరే. అయినా కూడా చూపించాలి నీ కదా. గాలి మొత్తం పోయేటట్టుంది. బోను ముందు వెనకాలకు పోయి అందులో గాలి తీసి తీయాలా? ఆ నొక్కు. ఇగో నీ ఫస్ట్ క్వశ్చన్. హ్యాండ్స్ అప్ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ జయసుధ, బి జయప్రద. జయసుధ. తీసుకో 3. లావణ్య 1, శివాని 1, శ్రీదేవి 1. పెద్ద బాబు సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. తీసుకో 6. లావణ్య 2, శివాని 2, శ్రీదేవి 2. కైపులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ కూసో. చిలక. ఏంది ఫోన్ లో చాటింగ్ చేస్తున్నావు? ఎవరితో? బాయ్ ఫ్రెండ్ తో. నా ఇష్టం. నీ ఈ కాలం ఇట్లానే ఉంది. పోరీలంతా ఇట్లానే మాట్లాడుతున్నారు. అమ్మా నాన్న అడిగితే కూడా నీకెందుకు నా ఇష్టం అంటున్నారు. మంచిగా ఉంది ఫోన్. మంచిగుంది గానీ బాయ్ ఫ్రెండా? నా ఇష్టం. నీ ఇష్టం. ఏయ్, గ్లీ, మస్తు పోనీ ఓపెన్ చేయి. జబర్దస్త్ చేస్తున్నావు. పాస్వర్డ్ ఓపెన్ చేయి. నువ్వు పాస్వర్డ్ ఓపెన్ చేయి. పాస్వర్డ్ మీరేమో- ఓపెన్ చేసి ఇంకేమైనా ఉందా? అరే ఒక్కసారి అరే 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 నా గురించి నీకు ఎరికలే. నా ప్రేమ గురించి అన్న కూడా. మాట నా ఇలాకాల ఈనబడాలా. ఫోన్ తుక్కడల కింద నరుకుతా. మై మమ్మీ ఏమన్నా అన్నావా? అన్నా అన్న ఫోన్ ఇవ్వవా? నువ్వు నాకు ఫోన్ ఇవ్వవా? అయ్యయ్యో ఏ? నా ఫోన్. అరే 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 హౌ ఆర్ యూ? హౌ ఇస్ ద ప్రోగ్రామ్ గోయింగ్ ఆన్ మై చైల్డ్? ఓ మీ మమ్మీతో మాట్లాడుతున్నావా? ఏ చెప్పవేంది నువ్వు అసలు? గుడ్ అరే గర్ల్. నీ ఇంకా పట్టుకో. ఇలాకాలో బాయ్ ఫ్రెండ్స్ తోట. ఇంకా పట్టుకో. అవును, మొన్న కూడా ఇట్లానే ఎవరో నన్ను మోసం చేసినారు. బాయ్ ఫ్రెండ్ నంబర్ మమ్మీ అని ఫీడ్ చేసుకున్నారు ఫోన్ లో. అర్రే ఇవ్వు. అరే కాదు కాదు మమ్మీని. నువ్వు నన్ను మోసం చేయట్లేదు కదా? అస్సలు నిన్ను మోసం చేసినావు అనుకో ఇంటికి వస్తా. రా నట్టి ఇంటికి వస్తా. రా. కూకో. నాకు నీ మీద నమ్మకం లేదు కానీ ఒకసారి అరే కాంటాక్ట్ చూద్దాం ఒకసారి. మమ్మీ అమ్మ. ఏం 2 నంబర్లు ఉన్నాయి? ఒకటి అమ్మ అని ఉంది, ఒకటి మమ్మీ అని ఉంది. డ్యూయల్ సిమ్. డ్యూయల్ సిమ్. డ్యూయల్ సిమ్ ఫోన్, అందుకే 2 నెంబర్లు ఉన్నాయి. అమ్మ మమ్మీ పట్టుకో, తర్వాత చూస్తాను ఈ సంగతి. రాజా విక్రమార్క సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. లావణ్య 3, రాజేశ్వరి 3. మహాభారతం ప్రకారం ద్రోణుడిని గురువుగా భావించి ఆయన బొమ్మ ముందు విలువిద్య నేర్చుకున్న వీరుడు ఎవరు? ఏకలవ్యుడు. ఏకలవ్యుడా? బానే తెలుసు ఇది కూడా. నా దగ్గర తీసుకోవద్దు, వద్దు వద్దు ప్లీజ్. శివాని ప్లీజ్. రాజేశ్వరి 2, శ్రీదేవి 2. రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాం. తర్వాత రౌండ్ బోలో చిత్రం. బోలో
మొదటి చిత్రం తెలియదా? నొక్కరా? అరే తెలిస్తే నొక్కుండ్రి. శివాని, శ్రేయ. చూద్దాం. చిలకని పట్టుకొచ్చింది శ్రేయ. ఏం చిలక పాప? 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శివాని. సమంత. వినిపించిందా సుమా? వినిపించింది. నాకేమైనా చెవుడా? సమంత. సమంత. చూద్దాం. అదే కదా ఏం మాయ చేసావే సినిమాలో చేసింది. ఆ ఫుల్ లవ్ స్టోరీ. ఐ హేట్ లవ్ స్టోరీస్. ప్రేమ ప్రేమ ప్రేమ. ఏం ప్రేమనో ఏందో. నీకు 6 పాయింట్లు గాని. ఎందుకు నీకు ప్రేమ అంటే? అదంతా ఒక పెద్ద కథ. నీకెందుకు? స్టార్టింగ్ నుండి చెప్తున్నావు. నాకు ప్రేమ నా ఒంటికి పడదంతే. అదే ఎందుకు చెప్పాలి కదా. ఎందుకంటే ఏం చెప్పంటావు? కూడా ఒక లవ్ స్టోరీ ఉండింది. అదే చెప్పు. నేను ఒక పోరగాడిని గాఢంగా లవ్ చేసిన. అయ్యో. లవ్ ఫెయిల్యూర్. స్కూల్ కి పోతూ ఉంటే నేను కాలేజ్ స్కూల్ కి పోయినా. అంటే నువ్వు స్కూల్ పోతున్నావు అప్పుడు? కాలేజ్ పోతూ ఉంటే నేను కూడా కాలేజ్ లో ఫాలో అయినా. ఆ తర్వాత ఆ పోరగాడు టెలివిజన్ సీరియల్స్ లో రావడం మొదలెట్టే. ఆ సీరియల్స్ అన్ని మిస్ కాకుండా చూసిన. ఏడకల్లి వచ్చిందో ఏం చేసిందో తెలియదు గాని ఓ మా యలమాంత్రికురాలు అదేది కేరళ నుంచి వచ్చిందంట సుమా అని. అయ్యయ్యో. వాడిని ప్రేమించుకొని పెళ్లి చేసుకుంది. రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాల. నేను నీ వెనకాల అని పోయినా. వెనకాల నన్ను నూకేసి పోయిండు. అప్పటి నుంచి నాకు ప్రేమ అన్న మాట అంటే నాకు పడదు. ఐ హేట్ లవ్ స్టోరీస్. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఈడకి వస్తుందంట కదా సుమా అనే పోరి. దాన్ని తుక్కడాల కింద నరకనికి ఏదా గొడ్డలేది. ఈడకొస్తదంట కదా. వస్తే తుక్కడాల కింద నరుకుదామని వచ్చిన. ఇవాళ రాలే. ఎందుకు? నేనంటే భయమా? నిన్ను చూసే ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది ఎవరు? నువ్వేనా? మరి ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్టు నాకు గనక తెలిసింది అనుకో నీ పని అవుతుంది తర్వాత. అది నా లవ్ స్టోరీ. విన్నారా? మంచిగా అనిపించిందా మీకు? మళ్ళీ నా ఫ్లాష్ బ్యాక్ అంతా నాకు ఇప్పుడు ఏడుపొస్తుంది. పాపం చెక్కక్క. అయ్యో అక్క ఏడవకే. పిలుద్దాంలే రాజీవ్ కనకాల అని. తర్వాత లావణ్య. కాజల్. చూద్దాం. కాజలే. పక్కనే పచ్చి కూడా ఉంది. 6 పాయింట్లు తీసుకో. తర్వాత చిత్రం శ్రీదేవి. నయనతార. తాప్సీ. ఆమె కలర్ కి తగ్గట్టు పావురం పట్టుకొని వచ్చింది. శాంతికి. నీకు -6. తర్వాత చిత్రం శ్రీదేవి. భూమిక. చూద్దాం. భూమికనే. 6 పాయింట్లు. ఏందది పట్టుకుంది చేతిలో? గోరింక. నీకు ఎట్లా తెలుసు గోరింక అని? సినిమా చూసాం. సినిమా చూసినావా? ఓ అదేనా పాట పలికే గోరింక? అదే. అయ్యో మనకు తెలియదులే. నెక్స్ట్ చిత్రం
శ్రీదేవి పూరి జగన్నాథ్. చూద్దాం. ఈ పూరి సార్కి పక్షులన్నా జంతువులన్నా మస్తు ఇష్టం అంట. ఇల్లంతా మస్తు పక్షులతో జంతువులతో ఉంటాయంట, కోతులు కూడా ఉంటాయంట. నాకు కూడా ఇష్టం గానీ ఇంకెందుకు వేరే పెంచుడు, మీరు అందరు ఉన్నారు కదా అని నేను పెంచట్లే. అంటే మేము జంతువులతో అంటే మనం అంతా అదే కదా అని. నీకు 6. సినిమాలు చూడరు కదా సుమా? ఎందుకు చూడను, చూసుకోవాలి కదా. ఈ జమానాలో పోరగాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, ప్రేమని వాళ్ళు ఎట్లా ప్రెజెంట్ చేస్తున్నారని మొత్తం అప్డేట్ చేసుకుంటా నేను. అయిపోయింది, స్కోర్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. అక్కడ ఆడుకుంటారా ఆట? నీ సంగతి చెప్తారా? ఎవరితో ఆడుకోవాలి? చూస్తున్నారు కదా. కొట్టడానికి తెచ్చావా సుమా? ఏం కొట్టడానికి తెచ్చా అనుకుంటున్నావా? కొట్టడానికి నాకు ఇది అక్కర్లే, మస్తు వేస్తా నేను. అయ్యో నీ గొడ్డలేది. నా గొడ్డలి ఉంది గాని మళ్ళీ ఎవరు ప్రేమ ప్రేమ అనట్లేదు కదా. గొడ్డలతో ఆడొచ్చు కదా. మేం ప్రేమలు లేకుండా బుట్టలే, ప్రేమలు లేకుండా వెరగలే. ప్రేమించాలన్న మాట నా ఇలాకాలో వినబడాలా? తుక్కుడాలు కింద నరుకుతా. మై మమ్మీ గొడ్డలతో ఆడించొచ్చు కదా సుమా. ఇప్పుడు గేమ్ చూడు, మంచి చూడు. ఇగో గేమ్ ఏంటంటే ఈ సర్దుకోవడం కాదు గేమ్, చెప్తా. ఈ డబ్బా ఇలా తీసి అరే అట్లా పెట్టాలి. ఎట్లా? అట్లా ఇట్లా పెట్టాలి. అట్లా మళ్ళీ దీన్ని ఇట్లా పెట్టాలి, మళ్ళీ దీన్ని మళ్ళీ ఇట్లా పెట్టాలి. నా అంత మంచిగా మీరు ఆడలేరు గాని ఏదో మీకు దోచినట్టు ఆడండి. ఇప్పుడు కరెక్ట్ పెట్టింది కదా మంచి. ఒకటి వీటికి 6 పాయింట్లు వచ్చినాయి. ఇప్పుడు బంతి తీసుకొని ఇక్కడ పెట్టుకో, దీన్ని ఇట్లా పట్టుకో. ఏయ్ ఏడకపోతున్నావు? నేను ఎవరిని ఎరికనా? అక్క 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 అది అక్క 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 అనేయాల సుమా అని బెదిరించి వేస్తే బంత్ అయినా సరే మనిషి అయినా సరే నా మాట వినాల్సిందే. వేసినాను కదా, దానికి 6 పాయింట్లు వచ్చినాయి. మళ్ళా ఇంకా అన్ని అట్లా వేసుకుంటూ పో. ఇగో నేను ఇప్పుడే చెప్తున్నా, షీటింగ్ చేసినారో నా అంత షెడ్ అక్క ఇంకొకళ్ళు లేరు. ఇట్లా పట్టుకొని రావడం, ఇట్లా పడవడం అంత లేదు. మంచిగా ఇట్లా పెట్టుకొని రావాలి, సరేనా? స్టిక్కర్లు పెట్టినానా? స్టిక్కర్లు కింద పట్టుకోవాలి. ఓకే? ఆ బకెట్ తిప్పేసినందుకు 6, బంత్ వేసినందుకు 6. రెడీ? 1 2 3 గో. ఓ చెప్పానా, మనంత మస్తు అయితే వీళ్ళు ఆడలేరు కానీ ఏదో ట్రై చేస్తారు అంతే. కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ ఉంటే ఏమైనా చేయగలుగుతారు. అదే ప్రేమలో పడితే కాన్సన్ట్రేషన్ పోతుంది. మొత్తం దిమాక్ అంతా ప్రేమ మీద పెట్టాల్సి వస్తుంది. ఈమె ఇంత మంచిగా ఆడుతుందంటే ఈమె ప్రేమించి పెళ్లి చేసుకోలే, అందుకనే మంచిగా ఆడగలుగుతుంది. అదే ప్రేమలో ఉండే పోరీలు అయితే ఆడతారా? చేతులు ఇట్టి వణుకుతాయి, ఆడే గుర్తొస్తూ ఉంటాడు. ఏం శివాని ఆడతావా నువ్వు? ఆడాలి మళ్ళా. మస్తు ఆడుతున్నావు శ్రీదేవి, నచ్చినావు పో. రెండు లీటర్ల పాలు పంపిస్తాను నేను తర్వాత. మంచిగా ఆడావు. 2 4 5 6 7 8 9 10 10 6 ఎంత? 60. ఇగో 60 పాయింట్లు వచ్చినాయి నీకు. డిన్నర్ సెట్. రెడీ? 1 2 3 గో. ఇంటికి భోజనానికి రావాలా? డిన్నర్ సెట్ తప్పకుండా వస్తా. ఖాళీ చూసుకొని వస్తా తప్పకుండా. నీకేమో కొన్ని ఖాతాలు ఉన్నాయి, ఖతం చేసేసి వస్తా. సూపర్. చేతులు వణుకుతున్నాయి, ఏమిస్తున్నట్టున్నావు?
2, 4, 6, 7, 8, 9, 10, 11 66 పాయింట్లు వచ్చినాయి. రైస్ కుక్కర్ అగో ఎంత ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు రైస్ కుక్కర్ వన్లే ఇంట్లో, ఫస్ట్ కుక్కర్ అనుకుంటా. ఇప్పుడు చెప్తా నువ్వు ప్రేమలో ఉన్నావా లేదా అని. నీ చేతులు షివరింగ్ అయినాయి అనుకో నువ్వు ప్రేమలో ఉన్నట్టు, లేదనుకో లేనట్టు. షివరింగ్ అంటే ఇట్లాంటి ఎదవ తెలివితేటలే ఉంటాయి ప్రేమలో ఉండే వాళ్ళకి. షివరింగ్ అంటే ఏంటో తెలియదా? మలేరియా వచ్చినప్పుడు కొట్టుకుంటారు కదా, అదే మలేరియా వస్తుంది కానీ షివరింగ్ ఎందుకు వస్తుంది? దోమ కుట్టినా ప్రేమ కుట్టినా వచ్చేది షివరింగే, గుర్తుపెట్టుకో. నాకు అందుకే నేను చెప్పిన, అందుకే నాకు దోమలంటే పడదు. నాకు కూడా. నీకు కూడా పడదు. రెడీ 1, 2, 3 గో. బాబా ఏం జీవిత సత్యం చెప్పినావు. దోమ కుట్టినా ప్రేమ కుట్టినా వచ్చే షివరింగే. అదే సాంబా నువ్వు ఖాళీగా ఉంటే రాసుకో. షివరింగ్ వచ్చిందా రాలేదా? షివరింగ్ వస్తుంది నేను చూస్తే. అంటే ఇందాక నువ్వు ఫీడ్ చేసుకున్న నంబర్ మమ్మీ కరెక్టేనమాట. మమ్మీ అనగానే షివరింగ్ వస్తుందంటే అది ఇగో 2, 3, 4, 5, 6, 7, 8, 9 54 పాయింట్లు వచ్చినాయి నీకు. పెళ్ళైన వాళ్ళకేమో 60, 66 పాయింట్లు వచ్చాయి. నీకు 54 పాయింట్లు వచ్చాయి అంటే నేనేమనుకోవాలి చెప్పు. నాకు షివరింగ్ అయింది. నీకు షివరింగ్ అయింది దోమ వల్లే కదా? దోమ వల్ల. అయితే ఓకే తీసుకో. సాస్ ప్యాన్ సెట్టా అదేంది? ఏమో. ఓ ఇదే సాస్ ప్యాన్ సెట్ అంటే. థ్యాంక్ యూ. సాస్ నువ్వే కొనుక్కో. ఏం లావణ్య రెడీగా ఉన్నావా? గో. ఇప్పుడు ఎవరు లీడ్ లో ఉన్నారు? రాజేశ్వరి 112, శివాని. శివాని స్కోర్ దాటి నువ్వు విన్ అవ్వాలంటే నువ్వు సంపాదించాల్సిన పాయింట్ 12. ఏ పాన్ కావాలా నీకు? ఇస్తున్నారా? ఇట్లా ఏదైనా మంచి పని చేసే ముందు నోరు తీపేసుకోవాలంట. నువ్వు కాదు నేను. రెడీ 1, 2, 3 గో. తీసుకో, విన్ అయిపోతావు. మీరు తినండి. మీరు ఇస్తే వినవుతానా? 12 అంటే 72 పాయింట్లు రావాలి. అవును, అప్పుడు విన్ అవుతుంది. రైట్ హ్యాండ్ స్టిక్కర్ బయట ఉందంట చూసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అయినా కూడా నువ్వు విన్నావు. 12 రావాలి కదా. మొత్తం 11 ఉన్నాయిదా. ఇందులో 4 తీసేస్తున్నా. 11లోంచి 4 తీస్తే ఎంత? 10, 9, 8, 7. 7 × 6 42. ఇగో కూల్ జగ్గు, కూల్గుండు. సో ఈ రోజు ఎపిసోడ్ విన్నర్ ఎవరు? శివాని. గరం గరం సిలక నన్ను కలికినావు గనక నీ అవాజానే దెబ్బైపోయే మొతే మోగిందే. పరంపురం కిలక స్టార్ యువతి అంగమంటాదే. ఇగో శివాని, నువ్వేం గెలుచుకున్నావు తెలుసా?
చెప్పాలి సాస్ పాన్ సెట్ గెలుచుకున్నావు, గీజర్ గెలుచుకున్నావు. సో ఇంకా మీ అందరికి ఏమో శ్రీ మురళీమోహన బెల్ రైస్ వారు గిఫ్ట్ బ్యాగ్ ఇస్తున్నారు. ఇంకా ఫైనల్ చెప్పేది ఏంటంటే మీరు ప్రేమించుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, కానీ నా ముందు మాత్రం కనబడద్దు. అసలు నాకు ప్రేమ అన్న మాట నా ఇనక నాకు ప్రేమ అన్న మాట నా ఇలాకాల వినబడితే ఏం చేస్తా? గొడ్డలేస్తానా? నేను చెప్పినా గొడ్డలేస్తాను, వదిలేస్తా. ఇంకా పోండి, ఇంకా ఫుల్ మజా చేసుకోండి. మళ్ళీ కలుస్తా. ఆ సుమ వచ్చినప్పుడు మాత్రం నాకు చెప్పు, నరుకుతా. అంగబండి అయిపోయింది, ఇంకేం చెప్పాలి? పో, అరే పోయ్.